అల్లుని మనస్సు, అత్తగారి యుక్తి. చీపురుపల్లి గ్రామంలో సూరిశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సోదెమ్మ, కూతురు పేరు వేదమ్మ. సోదెమ్మ పోరు పడలేక సూరిశాస్త్రి వేదమ్మను పెంటపాడులో ఉన్న కొండే అవధానులు గారి కొడుకు చిట్టిపంతులకిచ్చి పెళ్లి చేశాడు. కూతురు కుంచెమంతైనా ఎదగక పూర్వమే పెళ్ళి పెళ్ళి అని సోదమ్మ తొందరపడటానికి కారణం లేకపోలేదు. పండగలకు పబ్బాలకు పొరిగింటి పేరమ్మగారి అల్లుడు వస్తూ వెడుతూ ఉండడం ఆమె చూసి తాను కూడా అల్లుడెప్పుడు వస్తాడా అని వేదమ్మ పుట్టక పూర్వం నుంచే ఉబలాట పడింది. తనకు పిల్లో పిల్లాడో పుడతారని తెలియనప్పుడే ఆడపిల్లే పుట్టాలని ఊళ్ళో అమ్మవారికి మొక్కుకుంది. మొక్కుకున్నట్లే వేదమ్మ పుట్టింది. పుట్టాక 5వ ఏటే వేదమ్మకు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన వెంటనే సంక్రాంతి పండుగ వచ్చింది. పండుగకు చిట్టిపంతులు అత్తారింటికి వచ్చాడు. వేదమ్మకు 5 ఏళ్ళు అయితే చిట్టిగాడికి 8 ఏళ్ళు. అల్లుడు చిన్నవాడే కదా అని నెత్తి మీద చమురు పెట్టి నీ అమ్మ కడుపు చల్లగా నీ అత్త కడుపు చల్లగా అంటూ దీవించి తలంటింది. కొంగుతో తుడిచింది. సూరిశాస్త్రి కుట్టించి తెచ్చిన బొందులాగు తొడిగి పిన్ను పెట్టి గాలి పడగ కొనిచ్చి ఎగరేసుకో అంది. పొరిగింటి పేరమ్మగారి అల్లుడు పండక్కొచ్చాడు. పేరమ్మ పోలిబూరలు వండి పులిహార చేసి ఇంకా ఏవేవో చేయడానికి సిద్ధపడుతోంది. సోదెమ్మకి ఏ పిండి వంట చెయ్యాలో ఓ పట్టాన తెగలేదు. తెగపోవటానికి కారణం ఏమిటంటే ఏం చేద్దాం అనుకున్నా పప్పో పిండో నూనెో నెయ్యో బెల్లమో పంచదారో కావాలి కదా. అల్లుడికి చేసి పెట్టడానికి సోదమ్మ ఇంట్లో ఏమీ లేకపోయింది. అల్లుడికి ఏమిటో ఇష్టమో కనుక్కొని ఆ పైన సంబరాల కోసం తడుములాడుకుందాం అనుకుంది. చిట్టిగాన్ని పిలిచి నీకేం తినాలనుందోయ్ అని అడిగింది. ఎవ్వరూ అల్లుణ్ణి అలా అడగరు. అడిగిన అల్లుళ్ళు చెప్పరు. కానీ చిట్టిపంతులు చిన్నవాడు కదా, అడిగి తెలుసుకుంటే తప్పేమిటి అని సోదమ్మ అడిగేసింది. చిట్టిపంతులు చెబితే తప్పేమిటా అని తనకేది ఇష్టమో చెప్పేశాడు కూడాను. నాకు చెక్కిలాలు కావాలి అన్నాడు. సోదమ్మ సంతోషించింది. చక్కిలాలకు వరపిండి ఉంటే చాలు. ఇంట్లో డబ్బాలో సిద్ధంగా పిండి ఉన్నది కూడాను. ఉత్సాహంతో సోదమ్మ చువ్వలా లేచి చకచకా చారడేసి చెక్కిలాలు తయారు చేసింది. చల్లారటంతోనే 4 చక్కిలాలు చిట్టిపంతుల చేతిలో పెట్టింది. కుర్రవాడైతే మాత్రం అల్లుడయ్యాక కొంచెమైనా మొహమాటం ఉండాలి కదా. కానీ చిట్టిపంతులకు అలాంటి మొహమాటం లేకపోయింది. అత్తయ్య, ఉత్తిత్తి చెక్కిలాలైతే నాకు ఇష్టం ఉండదు అన్నాడు. మరేం కావాలి అని అడిగింది సోదమ్మ. మా అమ్మ నాకు వాటిని పాలల్లో ముంచి పెట్టేది అన్నాడు. పాపం సోదమ్మ గారింట పాలు లేవు. ఆమెకున్నదల్లా అల్లుడు రావాలని సరదా ఒక్కటే. సరదాతో పాటు చేయటానికి శక్తి కూడా ఉంది, కానీ ఇంట్లో సరుకులేదు. చిట్టిపంతులు పాలడిగాడనే కదా చెప్పాను. నోరు విప్పి అడిగాక ఎక్కడైనా అప్పైనా చేసి తెస్తుంది గాని మాంతుందా. అల్లుడు మనసు ఎలాగైనా తీర్చాలని సోదమ్మ పంచపాత్ర పుచ్చుకు బయలుదేరింది. ఎక్కడికో వెళ్ళటం ఎందుకని పేరమ్మనే అడిగింది. మా ఇంటి పాలు పిల్లి తాగేసింది, కాసిని బదులీ పేరమ్మ, సాయంకాలం తీరుస్తాను అంది. సోదమ్మ గారింట పిల్లి ఉన్నమాట నిజమే, కానీ అది పాలు త్రాగేసిందన్న మాట మాత్రం శుద్ధ అబద్ధం. వాళ్ళింట అసలు పాలు ఉంటేగా పిల్లి త్రాగిపోవటానికి. ఏ కలనుందో గాని పేరమ్మ వెంటనే చిక్కటి పాలు పాత్ర నిండా పోసిచ్చింది. వాటిని తెచ్చి సోదమ్మ చిట్టిగాడి ముందు పెట్టింది. వాడు చెక్కిలాన్ని పాలల్లో ముంచి కాస్తా కురుక్కు తినేశాడు. వాడి 4 చెక్కిలాలు అయిపోయాయి, కానీ పాత్రలో పాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఏ గారె ముక్కో రొట్టె ముక్కో అయితే ముంచినప్పుడు పాలను పీల్చుకుంటుంది గాని రాయికి మళ్ళీ గట్టిగా ఉండే చెక్కిలాలు పాలేం పీల్చుకుంటాయి. అందుచేత పంచపాత్రలో తెచ్చిన పాలు తెచ్చినట్టుగానే ఉండిపోయాయి. పాలు అప్పు తీర్చడం ఎలాగరా భగవంతుడా అని బెంగపెట్టుకున్న సోదమ్మ ఆ పాలు తరగకుండా పంచపాత్ర నిండుగా ఉండటం చూచింది. ఆమె మెదడులో మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. ఆ మిగిలిన పాలు అమాట్టునే పట్టుకెళ్ళి పేరమ్మకు అప్పు తీర్చి చక్కా వచ్చింది. సూరశాస్త్రి ఇంటికొచ్చే ఏమే, అల్లుడికి ఏమైనా చేసి పెట్టావా లేదా అని అడిగాడు. అక్కడికి తనేవో అన్ని సరుకులు ఇంటికి తెచ్చి పడేసినట్లు. సోదమ్మ నవ్వుతూ అప్పువారి అప్పు తీరే, అల్లుడు మనసు తీరే అంది. అదేమిటని ఆశ్చర్యంతో శాస్త్రి అడిగితే మిగిలిన ఒక్క చెక్కిలము ఆయన చేతిలో పెడుతూ సంగతంతా చెప్పింది సోదమ్మ. సూర్యశాస్త్రి చెక్కిలాని పటుక్కుమనిపిస్తూ సోదమ్మ తెలివికి మెచ్చుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్